మేడం హస్తిని చిత్తిని శంకిని పద్మిని. పద్మిని అంటే నిండా సుందరంగా ఉండే అమ్మ. ఇది పద్మిని జాతి స్త్రీ. చూడండి హైబ్రో ఇది మేడం, విల్లు లాగా ఉండాలి. అంటే అమ్మాయికి కామాక్షి, ఈ కనులు చాపలాగా, మీనాక్షి, అందంగా ఉండే ముఖానికి చంద్రముఖి. ఈ ముఖములో 3 భాగం ఉండాలి. ఫేస్ చూడండి ఈక్వల్ సైజ్, 1/3, 1/3, 1/3. అది పర్ఫెక్ట్ ఫేస్. ఇది గోల్డెన్ రేషియో మిస్ ఇండియా ఇది చేస్తారు. చూడండి ఫేస్ ఎంత ఉందో, ఫేస్ అంతా 4 హెడ్ ఉంది, 4 హెడ్ ఇది సేమ్ సైజ్. ఇక్కడ చూడండి మేడం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఎంత సైజ్ ఉందో అంత నడుము ఉంది. డాన్స్ చేసేదానికి ఈజీ. భరతనాట్య కోసం ఈ కాళ్ళలో సెకండ్ ఫింగర్ ఎక్కువ పొడుగు ఉండాలి. అంటే అమ్మాయికి డామినేటింగ్, అంటే అమ్మాయికి ధైర్యం, శౌర్యం, అధికారం ఎక్కువగా ఉంటుంది. ఈ పాదల మధ్యలో సందు కూడా పెట్టారు, గ్యాప్. లైట్ కూడా పోతుంది మేడం. అది పద్మపాదం, అదృష్టం చెప్తారు. గ్యాప్ ఉండాలి చూడండి. అంటే పద్మిని అంటే నిండా సుందరంగా ఉండే అమ్మాయి. చూడండి ఇక్కడ ఆ కిరీటల మధ్యలో సందు కూడా చూడవచ్చు. శిల్పి అన్ని గొప్పతనం ఇది. ఇది మొత్తం ఇది ఏకశిల, ఇది ఒకటే స్టోన్. ఈ వచ్చిన జనాలు, టూరిస్టులు ఈ చేతులు పగలగొట్టారు. స్వతంత్రం ముందు అంటే మన వాళ్ళే వచ్చిన యాత్రికులు పగలగొట్టుకుంటారు.